మీకు మీ కుటుంబ సభ్యులకు పెంతుకోస్తు పండుగ శుభాకాంక్షలు. దేవుడు తన ఆత్మ ద్వారా మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమెన్. అనుదిన నిత్యదేవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన యందు విశ్వాసముంచిన వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గూర్చి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇది. మనుషులందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని వద్దకు వెళ్ళి ఆయన చేసిన వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మను పెంతుకోస్తు పండుగ దినమందు పంపించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. సత్యమునకు స్వరూపమే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ విశ్వాసులను సర్వసత్యంలోనికి నడిపించుచు సమస్తమును బోధిస్తారు. ఆదరణకర్త ఈ పరిశుద్ధాత్మ. విశ్వాసులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని ఆదరించి బలపరిచి దేవునికి సాక్షులుగా చేస్తారు. ఆమెన్. ఈ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటారు, మనలో ఉంటారు. మనలను అనాథులుగా చేయక దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను మలచి వారసులుగా చేస్తారు. ఆమెన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి మనమందరము వేగిరపడదాము. దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మలను ఆదరించడానికి మాతో ఎల్లప్పుడూ ఉండటానికి మీరు పంపించిన పరిశుద్ధాత్మ కొరకు మీకు వందనములు. మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించుచు సమస్తమును మాకు బోధించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.